వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అందరికీ నమస్కారం. ప్రధానంగా రాయలసీమ ప్రాజెక్టులు బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి మొన్న జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నా యొక్క ఆలోచన అది. మీరు తర్వాత ఏమైనా అడగచ్చు. బీజేపీ కట్టుబాటుగా ఉంది, రాయలసీమ ప్రాజెక్టులు ఖచ్చితంగా అమలు చేయాలా. నేనైతే కడప జిల్లా వాసిగా, రాయలసీమ వాసిగా గోదావరి జలాలు బనకచెర్ల ద్వారా మద్రాసుకు మంచినీరు సప్లై తెలుగంగ ద్వారా కూడా పోయే ప్రాజెక్టు అది కంపల్సరీ అవసరం. తెలంగాణ వాళ్ళు అర్చికి పెట్టినా ఇప్పటికే గోదావరి నీళ్లు దాదాపు 1500 టీఎంసీ పైగా సముద్రంలోకి పోయినాయి. ఇప్పటికే అంటే ఆగస్టు 30 నాటికి మరొక 700 టీఎంసీ కృష్ణా జలాలు కూడా అవి కూడా బే ఆఫ్ బెంగాల్లో కలిసినాయి రెండు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాజెక్టులకు అవసరమైన నీళ్లు తెచ్చుకుంటే ఎంతైనా అవసరం. ఎంతో అదృష్టం కొద్దీ టోటల్ కింద ఉండే నెల్లూరు దగ్గర ఉండే సోమశిల కండలేరు కూడా మరొక 30 టీఎంసీ నిండితే అవి కూడా పూర్తవుతాయి. మా గండికోట జమ్మలూరులోని గండికోట కానీ, మైలవరం కానీ, సర్వరాయ సాగర్, వామికొండ, కమలాపురం కానీ, చిత్రావతి, పైడిపాలెం, పులివెందుల కానీ, బ్రహ్మం సాగర్ కానీ, ఏది మైదుకూరు దగ్గర కేసీ కెనాల్ ఫుల్గా పడుతుంది. పైన గోరుకల్లు నిండింది, ఆ పైన వెలుగోడు నిండింది, అవుకు నిండింది. అంటే రాయలసీమలోని అదే కాకుండా గౌరవ సీఎం గారు ఈరోజు కుప్పానికి కూడా అందిరినివా ద్వారా జలహారతి. గతంలో జగన్ రెడ్డి గారు కొన్ని చోట్ల ఊరికి అడ్డకట్ట వేసి నీళ్లు పంపింగ్ చేసి ఆ డ్రామాలు కాకుండా నిజమైన వాటర్. అదే కాకుండా అదే అందిరినివా ద్వారా మొన్న ఎలక్షన్ టైంలో 421 కిలోమీటర్ దగ్గర అందిరినివా దగ్గర నుంచి ఎర్రబల్లి అనే చెరువుకు కనెక్షన్. అది 10 కిలోమీటర్లు పని జరగకుండా ఉంటే అది కూడా పనికి పంపించినాం, కూడా జీవో కూడా ఇవ్వబోతున్నాం. 10 రోజుల్లో ఆ పని పూర్తవుతుంది. మరొక 10 రోజుల్లో ఎర్రబల్లకు నీళ్ళు కూడా రాబోతున్నాయి. మీరందరూ విలేకరులు కాబట్టి మీకు బస్సు పంపిస్తాం, చూడొచ్చు. అందిరినివా నుండి ఎర్రబల్లె చెరువుకు నీళ్ళ సప్లై ఇచ్చిన మాట మేరకు ఇప్పటికే జగన్ రెడ్డి యొక్క అరటి తన పర్సెంటేజ్ పోయిందిగా తీసేసినాం. ప్లస్ చీనీ దాంట్లో టన్ను కింద 4000 రూపాయలు అది లేకుండా చేసినాం. అతనికి లేకుండా నిజమైన రైతులకే దక్కాలి. హార్టికల్చర్ ద్వారా డిస్ప్లే చేయించి కలెక్టర్ గారు 3 months బ్యాక్ మేము ఇదే రాయచోట్ రోడ్లో ఒక హార్టికల్చర్ అందరినీ పిలిచి ఎవరైతే కొంటారో వాళ్ళతో డిస్కస్ చేయించి డిస్ప్లే చేయించి ఆ విధంగా చేస్తున్నాం. అంటే రాయలసీమ ప్రాజెక్టులకు కడప జిల్లాకు ఎంతో ముడింది. హార్టికల్చర్ జోన్ మంది, దానికి తోడు గోదావరి వాటర్ వస్తే అది మినరల్ వాటర్. మన కృష్ణా వాటర్ కంటే దాంట్లో అనేక ఖనిజాలు ఉన్నాయి. వరి పంట, అన్ని పంటలు బాగా 30% ఉత్పత్తి పెరుగుతుంది. వాటర్ అష్యూర్డ్గా దొరుకుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన దాదాపు 82,000 కోట్ల ప్రాజెక్టు. అమరావతి ఇప్పటికే 50,000 కోట్లు పిలిచారు. మనకు కడప జిల్లాలో ముఖ్యంగా నేషనల్ హైవేలు 1000 కిలోమీటర్లు రన్ జరుగుతున్నాయి. 13,000 కోట్ల ప్రాజెక్టు. ఈ రాష్ట్రంలో 75,000 కోట్లు నేషనల్ హైవే జరిగితే మనకు అత్యధికంగా 13,000 కోట్లు. కడప టు రేణిగుంట రోడ్డు క్లియర్ అయింది. కడప నుంచి రాయచోటికి 2 టనెల్స్తో సహా. ఆ రోడ్డు పేరు సూరత్ టు చెన్నై. కడప టు ముద్దరూరు 1300 కోట్లు శాంక్షన్ అయింది. అదే కాకుండా బద్వేలు నుంచి నెల్లూరుకి అది 2,300 కోట్ల ప్రాజెక్టు, అది క్లియర్ అయింది. బద్వేలు మైదుకూరు కానీ ఆల్రెడీ పని అయిపోయింది. బద్వేలు అంట పూర్వమిలా మైదుకూరు 60% పూర్తయింది. అంటే ఎక్కడ చూసినా కూడా ప్రాజెక్టులు రన్ అవుతున్నాయి. ఇరిగేషన్ కూడా పూర్తి కావాలా. మన రాయలసీమకు అత్యవసరం ఉంది. జగన్ రెడ్డి యొక్క పరిస్థితుల వలన అన్నీ నష్టపోయినాం. ఇప్పుడే గౌరవ కలెక్టర్తో మాట్లాడినా,
ఈ జిల్లాకు 70,000 ఇల్లు ఇచ్చినారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన. అది ఫాస్ట్గా జరగాల. మా జమ్ములడుకు 13,000 ఇళ్ళు వచ్చినాయి. అది ఫాస్ట్గా రన్ అవుతుంది. టిడ్కో హౌస్ అని, ఎన్టీఆర్ హౌసింగ్ అని, ఇండివిజువల్ హౌసింగ్ అని. ఎక్కడైనా ప్రగతి జరగాలంటే అందరికి ఇల్లు ఇవ్వాలి. గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచన హౌసింగ్ ఫర్ ఆల్. అందరికీ తాగునీళ్ళు ఇవ్వాలి. దాని పల్లెల స్కీమ్ పేరు జలజీవన్. పట్టణాలకైతే అమృతి కూడా టెండర్ పిలవడం జరిగింది. 2-3 నెలల్లో జలజీవన్ మిషన్ మళ్ళీ 2028 వరకు గడువు తెచ్చుకొని సెంట్రల్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పల్లెలకు అందరికీ గ్యాస్ ఇవ్వాలి. అది ఉజ్వల స్కీమ్. అందులో భాగంగా దీంట్లో సూపర్ 6లో 3 సిలిండర్లు 2 సిలిండర్లు ఉచితంగా కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ రేషన్ కార్డు, 5 కేజీలు బియ్యం సెంట్రల్. అందరికీ కరెంటు, ప్రతి ఇంటికి కరెంటు. సూర్య గారు కూడా అదనంగా ఎవరన్నా పెట్టుకుంటారంటే 75,000 రూపాయలు ఫ్రీ. మీరు కూడా అందరికీ వర్తిస్తుంది. మీ ఇంటి కప్పుల మీద పెట్టుకుంటే మీరు దాదాపు 300 యూనిట్లు ఉత్పత్తి కూడా ఫ్రీ. అది మీకు రికవరీ కూడా అవుతుంది అంతకంటే ఎక్కువ. మీరు ఈయన ప్రొడక్షన్ పెద్దదైతే మీరు పెద్ద యూనిట్ పెట్టుకుంటే. అది కాకుండా ఆరోగ్యశ్రీ కార్డు ఎన్టీఆర్, సెంట్రల్దేమో ఆయుష్మాన్ భారత్ కార్డు. స్కూల్ ఎడ్యుకేషన్లో మార్పు. కేజ్రీవాల్ గారు ఒక 4 పథకాలు చేసినందుకు వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రి అయినాడు. 4వసారి స్కామ్లు ఇరుకొని పోయినాడు. ఇక్కడ మేము ఎన్డీఏ కూటమి మరింత బలం కాబోతున్నాం. అతని పప్పులు ఉడకవు జగన్ రెడ్డికి. ఇక్కడ 20 స్కీములు, ఒకవైపు సూపర్ 6, ఒకవైపు రోడ్లు, ఇండ్లు, కరెంటు, త్రాగునీరు, ఇరిగేషను, ప్లస్ అన్న క్యాంటీను. అక్కడ లేదు ఢిల్లీలో అన్న క్యాంటీన్ కూడా. అలా ఉచిత గ్యాస్ సిలిండర్ లేదు. ఇక్కడ ఈ యొక్క సూపర్ 6 ఈ విధంగా పెన్షన్ 4,000, 6,000, 10,000, 15,000 అనేది మీరు విచారించుకోవచ్చు. మా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేదు. కాబట్టి ఇటువంటి సంక్షేమం చేస్తూ అభివృద్ధి చేస్తూ రాయలసీమ ప్రాజెక్టులో కట్టుబాటుగా ఉంటూ ఇండస్ట్రీ మా జేఎస్డబ్ల్యూ కూడా కన్ఫర్మై ఈరోజు కూడా పత్రికలో మీరు గమనించుంటారు 25 కోట్లు రిలీజ్ చేసినారు. అది కాకుండా గండికోట టూరిజం. అదే విధంగా ఒంటిమిట్టలో ముఖ్యమంత్రి గారు స్వయంగా దానికి అన్నదాన కార్యక్రమం కూడా, అది కూడా గౌరవ బిఆర్ నాయుడు గారు చైర్మన్ కూడా ప్రకటించాడు. దానికి టోటల్గా ప్యాకేజ్, పెద్ద నిర్మాణశాల, తయారీ కేంద్రము, ఫుడ్ ఫ్రీ. అంటే ఆధ్యాత్మికంగా కూడా ఉండాలి, టూరిజం ఉండాలి, ఇండస్ట్రీ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఇరిగేషన్ ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే రాజకీయం. జగన్ రెడ్డి మాదిరి దొంగ సారాయి అమ్మి, ఇసుకే తనే అమ్మి, తనే గనులు ఆక్రమించుకొని, రోడ్లు గుంతలు పుడ్చకుండా, ఇండ్లు కట్టకుండా ఆపి, అందరి మీద దౌర్జన్యం, చివరికి టీటీడీలో దోపిడీ, లడ్డూలో కూడా నెయ్యి దోపిడీ, అన్ని మహా కట్టుకథలు పిటకథలు. అది చేయలేక్కడ. టీవీ5 చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారు ఓపెన్గా చెప్తున్నాడు, నువ్వు మహా దొంగ భువన కరుణాకర్ రెడ్డి అని. ఆయన మీదకి పోవడం ఏంది ఇది? ఎక్కడికి పోతుంది ఈ ప్రయాణం? ప్రతి ఒక్కరము మంచిగా ఆలోచించి, అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, 6G రాబోతుంది. మన దేశము 4వ స్థానం ప్రపంచంలో ఆర్థిక విధానంలో, 3వ స్థానానికి రాబోతుంది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. మన బడ్జెట్కు తోడు ఆ బడ్జెట్ వచ్చి తోడు. జిఎస్టీ 2 స్లాబుల విధానం రేపు సెప్టెంబర్ నుంచి. అమెరికా వాళ్ళు ఎన్ని సుంకాలు వేసినా మన భారతదేశం, మీరు జీడిపి గమనించారు లేదో, 8.3 అత్యున్నతమైన జీడిపి. ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ పొజిషన్ ప్రపంచంలో జీడిపి బాగా స్థానానికి వచ్చిన దేశం ఏదంటే మన భారతదేశం. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత కడప, వికసిత జమ్మలమడుగు, అన్ని రకాలుగా వికసిత కమలం కూడా కావాలా. బీజేపీ పార్టీ తరఫున ముగ్గురము ఏకమై పరిగెత్తించినట్టు ఆంధ్రప్రదేశ్ను జగన్ రెడ్డి ఐపీగా మారిస్తే, ఈ యొక్క కూటమి ఆధ్వర్యంలో, చంద్రబాబు గారి ఆధ్వర్యంలో విఐపీ కాబోతుంది. అన్ని రంగాల్లో పేదరికము, జీరో ప్రావర్టీ. మా యొక్క బీజేపీ సిద్ధాంతము, పండిట్ దీన్ దయాళ్ గారి ఆలోచన అంత్యోదయ. అంటే అట్టడుగు వర్గం కూడా ఉన్నతంగా ఉండాలి.
పేదరికం ఉండకూడదు, ఉద్యోగోపాధి పెరగాల, శాంతి భద్రత పెరగాల, ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ పెరగాల. ఇన్ని రంగాలు పెరుగుతూ టెర్రరిజం నక్సలిజం తగ్గాలి. ఆర్థిక విధానం వసతుల కల్పన ద్వారా ఆస్తుల కల్పన జరగాలి. దానికి రఘురామరాజన్ చెప్పిన స్టేట్మెంట్ ఎవరైతే ఈ విధంగా అన్ని క్లబ్ చేస్తారో, అన్ని ఏకం చేస్తారో అతనే మోడీ, అతనే విశ్వగురువు, అతను చెప్పిన మాట. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అట్లే కర్నూలులో కూడా మన హైకోర్టు యొక్క బ్రాంచ్ అది కూడా కంపల్సరీ మేము కట్టుబాటుగా ఉన్నాం. అది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానికి అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే న్యాయస్థానం కూడా ఉండాలా, అందుబాటులో ఉండాలా. మనకు బెంగళూరు టు విజయవాడ 6 లైన్ రోడ్డు పని జరుగుతుంది, మరొక సంవత్సరం లోపలనే అది పూర్తి అవుతుంది. సీతారాంపురం దగ్గర పెద్ద టనల్ కూడా, అంటే 100 కిలోమీటర్లు డిస్టెన్స్ తగ్గుతూ సేఫ్టీగా రైళ్ళు పెరిగినాయి. మీరు గమనించట్లేదో, మనకు 9 విమానాశ్రయాలు రాబోతున్నాయి. మన ఏపీకి 1000 కిలోమీటర్లు కోస్టల్ కారిడార్ గుండా ప్రతి 50 కిలోమీటర్ల ఒకటి చొప్పున 20 సీపోర్ట్లు. కాబట్టి నేను రాయలసీమ వయసుగా మన ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని జగన్ రెడ్డిది బాగా ఆలోచించినాం. అతను తప్పులు ఎత్తి చూపాలా, మేము చేసిన గొప్ప చెప్పాలా. ప్రజలు నమ్మినారు, వారు వన్ సైడ్. దానికి ఏడుపు. షర్మిలమ్మ స్టేట్మెంట్ నిన్న సునీతది రియల్గా ఆమె బాధ కరెక్టే కదా అని నేను స్వయంగా వివేకానంద రెడ్డి గారి జయంతి రోజు అక్కడ స్వయంగా పోయినా. ఆమె బాధ నాతో పంచుకునేది. మేము చెప్పినట్టు చెప్తారు. చివరికి మా టీం పక్క పోయింది. చంద్రబాబు నాయుడు గారు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, లోకేష్ పక్క పోయినాడు. ఇప్పుడు వాళ్ళ ఇద్దరి మీద సునీత రాజశేఖర్ చంపినారు అనడం. చంపినది వాళ్ళు, టీం 1లో మా పేరు, టీం 2లో వాళ్ళ పేరు. మళ్ళీ కోడికత్తి డ్రామా. నేను ఎలక్షన్ అప్పుడు కండ్రేప డ్రామా. ఇప్పుడు రోజు సాక్షి పేపర్లో కొత్త కథ. ఈ రిజర్వాయర్లు నిండకూడదు, రివర్లు పారకూడదు, వానలు పడకూడదు, పంటలు పండకూడదు, ఈ రాష్ట్రం అల్లకల్లోలం కావాలా, తిరిగి తను అధికారంలోకి రావాలి. ఏంది విలన్ మాదిరి, డాన్ మాదిరి ఆలోచిస్తాడు, హీరో మాదిరి ఆలోచించు. ఇవన్నీ బాగుండి నువ్వు రియల్గా రాజకీయం చేయి. ఎవడైనా రాజకీయ నాయకుడు పాజిటివ్గా ఆలోచించాలి. నెగటివ్ ఆలోచించేవాడు విలన్. ఇంకా దరిద్రమైన ఆలోచన డాన్, అండర్ డాన్. అనేక డెన్ను దొరికినాయి. మొత్తం లిక్కర్ స్కామ్లో దొరుకుతారు అంతా, జగన్ రెడ్డి భారతితో సహా. ఈ పాత కేసులు కూడా అదే కాకుండా రేపు 9వ తేదీ సెప్టెంబర్ 9 నాడు సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పైన కూడా సీరియస్ కేసు. అది కూడా ప్రమాదమే. అన్ని చోట్ల ఇరుక్కోపోతారు. కాకపోతే షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి బీజేపీని బ్లేమ్ చేయాలి కాబట్టి బ్లేమ్ చేస్తాను. వాస్తవంగా బీజేపీ పార్టీ జగన్ రెడ్డిని వెనుక వేసుకొచ్చుకునే పంచాయతీ లేదు. కానీ అందరూ మొన్న అడిగేది వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు ఎన్డీఏ అంటే. ఒకటి సాగుతుంది, గతి లేనప్పుడు అక్క మూడే గతి అని. గోపిక సిద్ధాంతం ఒకటి ఉంది. కృష్ణుడు గోపికలను పెళ్లి చేసుకోలే, గోపికలు కృష్ణుడిని పెళ్లి చేసుకున్నారు. ఈ జగన్ రెడ్డి సపోర్ట్ ఎందుకు? ఏదోటి ఆశ. మేమేం మా పార్టీ వాళ్ళేం అతనేం బతిమలే, రా నాయన నీ ఓటు అని. మేము 60% ఓట్లు మాకు ఆల్రెడీ ఉన్నాయి. బీజేపీ పార్టీకి 60, ఆ సుదర్శన్ రెడ్డికి 40% ఓట్లు వచ్చే గొప్ప. మీరు 9వ తేదీ పోలింగు, 10వ తేదీ కల్లా కౌంటింగ్ కూడా వస్తుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఈరోజు డేటు 30, మరొక 10 రోజుల్లో కౌంటింగ్ కూడా జరగబోతుంది. ఏమవసరం అయినా ఎన్ని ఉన్నాయి తన దగ్గర? అంటే మీకు ఇన్ని విషయాలు చెప్పడానికి జగన్ రెడ్డి యొక్క తప్పులు ఎక్కడున్నాయి, అతను ఏ విధంగా ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్కి సపోర్టు, మాకేం అవసరం లేదు. అతను ఎంతమందో ఈ పార్టీ సిద్ధాంతం నచ్చి ఎట్లయినా గెలుస్తారని రేపు తమిళనాడులో డిఎంకే పార్టీ వాళ్ళు కూడా మాకు ఓట్లేసే పరిస్థితి. కారణం ఒక్కొక్క సమీకరణ ఒక్కొక్కరికి. ఈ దేశం బాగుపడాలా, 3వ స్థానానికి రావాలా, అమెరికా సుంకాల్లో తట్టుకొని నిలబడాలా, జీడిపి రేటు పెంచుకోవాలా. ప్రతి ఒక్కటి 2029 ఎలక్షన్ నాటికి నిన్ననే ఇండియా టుడే కానీ టైమ్స్లో కానీ సర్వే ప్రకారం 327 కాదు 400 సీట్లు వచ్చిన ఆశ్చర్యమైన పరిస్థితి. అంత బలమైన పునాది ఉంది బీజేపీ పార్టీ కూటమికి, ఎన్డీఏ కూటమికి. బీహార్ ఎలక్షన్లో గెలబోతున్నాం. కారణం పని చేసి పనులు చేయాలి. ఎక్కడైనా ఈ దేశం బాగుపడాలా.
మేము రష్యాతో బంధాలు ఉంటాయి, సముద్ర అవసరం ఏమి, నువ్వు చెప్పిన భయానికి ఎవరు భయపడతారు? పాకిస్తాన్ తప్పు చేసింది, సింధు జలాలు ఆపినారు, ఆపరేషన్ సింధూర్ జరిగింది. జరుగుతాయి. విదేశాలతో మన మీదకి వచ్చినప్పుడు మనం ఊరుకుంటే పంచాయతీలా? మనం ఎవరి జోలికి పోం, మన జోలికి వస్తే ఊరుకోం. జగన్ రెడ్డి యొక్క ఆలోచనలు ఘోరాతి ఘోరంగా, విలన్ కంటే దరిద్రంగా ఉన్నాయి. అతని ఆలోచన నెరవేరదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వైజాగ్లో అదే మీటింగ్ ఇప్పుడు రన్నింగ్లో ఉంటుంది. అక్కడ తన రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమావేశం, నాయకుల సమావేశం. ఎవరి ఆలోచన ఒకటే, అందరి ఆలోచన ఒకటే, అందరూ బాగుండాలా, అందులో మేము ఉండాలనే సిద్ధాంతం మాది. కానీ అందరూ చెడిపోవాలా, అతను బాగుండాలనేది జగన్ రెడ్డి ఆలోచన. బట్ మీ అందరికీ రిక్వెస్ట్, మీ ద్వారా మేము లోకానికి చెప్పేది, ఈ రాష్ట్రం, అందులో రాయలసీమ, అందులో మనం మళ్ళా రతనాల సీమ కావాలా. కారణం ఇక్కడ హార్టికల్చర్ హబ్, మనకు విత్తనాలు కూడా శుద్ధీకరణకు ఇక్కడ సులభం. ఇక్కడ డ్రై జోన్, అక్కడ తేమ శాతం ఎక్కువ, ఇక్కడ తేమ శాతం తక్కువ. మనకు చెన్నై, మనకు బెంగళూరు, మనకు హైదరాబాద్ అన్నీ 300 కిలోమీటర్ల యావరేజ్లో ఉన్నాయి. మనం ఎక్కడికైనా పోవచ్చు. రైట్ సౌకర్యం పెరిగింది, ట్రైన్ పెరిగింది, రోడ్డు సౌకర్యం పెరిగింది, కమ్యూనికేషన్ పెరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. మేము రాయలసీమ వాసిగా మరీ బనకచెర్ల కావాలా, రాయలసీమ ప్రాజెక్టు పూర్తి కావాలా, గాలేరు నగరి, అంద్రి నీవా, కేసీ కెనాల్, తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ మరియు చెరువులన్నీ నిండాలా, చెక్కు డ్యాములు నిండాలా, రిజర్వాయర్లు పారాలా, మంచి వర్షాలు రావాలా, అంతా చోట ఆర్ట్ ఇండస్ట్రీ కూడా రావాలా, ఫ్లోరికల్చర్ కూడా రావాలా, ఫిష్ ఇండస్ట్రీ, ఆక్వాకల్చర్ కూడా రావాలి. ఎప్పుడైతే నీళ్ళు ఉంటాయో అన్నీ నీళ్ళు వస్తాయి, నిధులు కూడా పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశం పెరుగుతుంది, శాంతి భద్రత పెరుగుతుంది, కమ్యూనికేషన్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. ఇది నా ఆలోచన. మీరేమన్నట్టు తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.